గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్ గా నడుస్తున్న గంజాయి దందాను ఈగల్ టీం గుట్టు రట్టు చేసింది. డెకాయ్ ఆపరేషన్ చేపట్టి గంజాయి సరఫరా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంది. మెసేజ్ పంపి గంజాయి సరఫరా చేస్తున్న సందీప్ తో పాటు మరో 14 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. చెప్తా సార్ చెప్తా ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మేము పోలీస్ అండి. పోలీస్ ఓకే కూర్చోండి. గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్ గా నడుస్తున్న గంజాయి దందాను ఈగల్ టీం గుట్టు రట్టు చేసింది. డెకాయ్ ఆపరేషన్ చేపట్టి గంజాయి సరఫరా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంది. మెసేజ్ పంపి గంజాయి సరఫరా చేస్తున్న సందీప్ తో పాటు మరో 14 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. ప్రవీణ్, కాంటాక్ట్ లో ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకున్న. ప్రవీణ్, ఎలా పట్టుకున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులను, అలాగే వారికి గంజాయి సప్లై చేస్తున్న వారిని పూర్తి వివరాలు చెప్పండి. టీం అయితే డెకాయ్ ఆపరేషన్ చేసింది. అయితే ముఖ్యంగా ఈ నగరంలో, ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ డెకాయ్ ఆపరేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మహారాష్ట్రకు సంబంధించినటువంటి సందీప్ అనేటువంటి యువకుడు 100 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి గంజాయి రాగానే వాళ్ళకు ఒక కోడ్ లాంగ్వేజ్ లో వారందరికీ కూడా ఆ మెసేజ్లు పెడుతున్నాడు. అందులో భాగంగా ఈ సందీప్ అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి లొకేషన్ కు వచ్చి కస్టమర్లు గంజాయి తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. 2 గంటల్లో లొకేషన్ కు వచ్చి 14 మంది వినియోగదారులు గంజాయి తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ 100 మంది గ్రూప్ లో కూడా ఈ సందీప్ అనేటువంటి యువకుడు బాయ్ బచ్చా ఆగయా అంటూ కూడా ఇది కోడ్ లాంగ్వేజ్ లో పెట్టడం, దాని తర్వాత ఎవరికైతే గంజాయి అవసరం ఉందో వారందరూ కూడా వచ్చి ఆ గంజాయిని పికప్ చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 100 మంది ఉన్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. 14 మందిని అదుపులోకి తీసుకొని వారందరికీ కూడా టెస్ట్ చేసినటువంటి సమయంలో గంజాయి పాజిటివ్ రావడంతో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా మిగిలినటువంటి 86 మందిని కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు గంజాయి తీసుకొని వెళ్లేటువంటి 14 మందిని కూడా ర్యాపిడ్ టెస్ట్ కిట్లతోటి పరీక్షలు చేసినటువంటి సమయంలో వాళ్ళకు పాజిటివ్ రావడం జరిగింది. ఈ 14 మందిలో 2 జంటలు ఉన్నాయి. 4 ఏళ్ల పిల్లాడితోటి గంజాయి కొనేందుకు వచ్చినటువంటి భార్య భర్తను కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు మరో భార్య భర్త ఇద్దరికి పాజిటివ్ రావడంతో పోలీసులు గురుడి కొట్టించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపినప్పుడు వారి దగ్గర నుండి గంజాయి రికవర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పెడ్లర్ గా ఉన్నటువంటి సందీప్ మొబైల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. గంజాయి నెట్వర్క్ ను పూర్తి స్థాయిలో ఎవరెవరు ఇంకా దీని వెనుక ఉన్నారు, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి సప్లై చేసేటువంటి వ్యక్తులు ఎవరనేటువంటి కోణంలో ఈగల్ టీం అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తుంది. రేపటి వరకు ఈ కేసుకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.